అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాంలో 3వ ఎపిసోడ్ బులెటిన్కి స్వాగతం. బులెటిన్స్కి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. ఫస్ట్ 2 ఎపిసోడ్లు మీరు చూస్తే ఉండదు. ఏదో ఒక భయం, ఇప్పటికీ భయమే. ఒకటి మేజర్ భయం ఏంటంటే ఏమనుకుంటారో నా తడపడతానేమో అనేటువంటి ఒక భయం. ఇదిగో ఇది వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే షూటింగ్ చేద్దాం అనుకున్నా. ఈ పీపుల్ వచ్చి మొహం ఎట్టా కనిపిస్తుందో బాగుండదేమో అనేటువంటి భయంతో ఉండిపోయాను. కానీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ నుంచే మాట్లాడదాం అనుకున్నాను, బిగ్ బాస్ రివ్యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలే. అందుకనే ఇప్పుడు ఇంకా సరే మాట్లాడేయాల్సిందే అని మొదలెడదామని ఇప్పుడు మొదలెడుతున్నాను. ప్రతిరోజు హోప్ఫుల్లీ ఎపిసోడ్స్కి రివ్యూస్ చేద్దాము. టైటిల్ ఏమో సోల్జర్ డ్రీమ్స్ రోల్ ఎపిసోడ్ టైటిల్గా పెట్టింది. ఎపిసోడ్ టైటిల్ సోల్జర్ డ్రీమ్స్ స్టీల్స్ ద షో. కంటిన్యూ అయిన బిగ్ బాస్ ఎడిటర్ల కన్ఫ్యూజను, ఎలా అర్థం చేసుకోవాలో తెలియని నెటిజన్లు, ఒపీనియన్ డిఫరెన్స్తో కాస్త వాయిస్ రేస్ చేసుకున్న బిందు, నవదీప్, 4-5 కంటెస్టెంట్స్ని హుష్ అని లేపేసిన ఎడిటర్లు, మధ్యలో జడ్జ్ రూపంలో ఉన్న శ్రీముఖి, హోస్ట్ ప్లేస్లో నవదీప్, ఒక అబ్బాయికి 19 ఏళ్ల అబ్బాయికి అన్యాయం చేశారు అని అనిపించిన సంఘటన. ఇవాళ ఎపిసోడ్లో 2 సెలెక్టెడ్, 6 ఆన్ హోల్డ్, 2 రిజెక్టెడ్. ఎపిసోడ్ లాస్ట్లో 6 బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు అని వాళ్ళని పిలిచి సైడ్ ఇంకో 16 మందిని హోల్డ్లో పెట్టిన కంటెస్టెంట్స్ని వేరే సైడ్ నిలిపి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ టెస్ట్ ఎలా ఉండబోతోంది అని పరిస్థితిలో పెట్టి మనల్ని ఎండ్ చేసిన ఎపిసోడ్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్, టైటిల్ పేరేమో సోల్జర్ డ్రీమ్ స్టీల్స్ ద షో అని పెట్టారు. సరే, మరి ఆయన ఎందుకు హోల్డ్లో పెట్టారు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన్ని హోల్డ్లో పెట్టాల్సినటువంటి అవసరం నాకైతే అనిపించలేదు. ఎందుకు నాకు డౌట్ అనిపించింది అనేది చూసుకుందాం. ఫస్ట్ ఆయన పేరు కళ్యాణ్, ఆయన గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆయన పేరు కళ్యాణ్, వైజాగ్ నుంచి వచ్చారు. ఆయన 3 ఏళ్లుగా ఆర్మీకి సర్వీస్ ఇస్తున్నారు. ఆయన చాలా ఎంటర్టైనర్ అని చెప్పుకున్నారు. తన ఊర్లో పోస్టర్లు అంటించడాలు, యాక్టింగ్ ఎంత కుదిరితే అంత చేయటాలు, ఇక్కడ కూడా ఎనాక్ట్ చేసి చూపించారు. ఆయన డైరెక్ట్గా మాట్లాడలేదు, ఆయన ఒక యాసతో మాట్లాడారు. కాబట్టి కామెడీ చేశారు, ఎంటర్టైన్ చేశారు. దాంట్లో కూడా శ్రీముఖి గారిని ఏదైనా ఎత్తుతావా అని శ్రీముఖి గారు అంటే మిమ్మల్ని ఎత్తుతాను అనేటువంటి లుక్ ఇచ్చారు. దానికి ఎంటర్టైన్ చేశారు, కొంచెం పర్వాలేదు. ఒక ఎంటర్టైనరు ఫిజికల్ టాస్క్ చేస్తాడు, చాలా దాటుంటాడు, చాలా చూస్తుంటాడు. ఒక ఆర్మీ అఫీషియల్ రావటం వల్ల ఆర్మీ గురించి ఎంతో విషయాలు తెలుస్తాయి. కాబట్టి పైగా ఎంటర్టైనరు, నవ్విస్తున్నాడు, పైగా యాక్టింగ్ అంటే ఇష్టం. ఇవన్నీ ఉండటం వల్ల ఉండుంటే డైరెక్ట్గా ఇచ్చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. ఇక రెండో విషయంకి వస్తే, కంటిన్యూ అయిన బిగ్ బాస్ ఎడిటర్ల కన్ఫ్యూజన్. అంటే నాకు తెలిసి మీరు ఆల్రెడీ వినే ఉంటారు, నాకు తెలిసి 2 రోజులు చేసి ఉంటారేమో ఈ షూటింగ్ అంతా. కాబట్టి 2 రకాల డ్రెస్సింగ్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ కంటిన్యూ చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలియదు. ఒక కంటెస్టెంట్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇంకో కంటెస్టెంట్కి వేరే డ్రెస్. జడ్జెస్ కానీ యాంకర్ కానీ వేరే డ్రెస్ మారిపోతుంది. అంటే దబిడి దిబిడి చేసి పెట్టేశారు అని అర్థమవుతుంది. ఇంకోటి కన్ఫ్యూజన్ ఏంటంటే, అఫ్కోర్స్ ఒకళ్ళతో నవదీప్ గారు అంటారు, ఒక 30 నిమిషాల్లో జడ్జ్ చేయలేము, ఎవరిని ఉంచాలి అని ఎవరిని ఉంచడం కొంచెం కష్టమే అని అంటారు. అంటే ఒక్కొక్కరికి బహుశా అరగంట స్లాట్ ఇస్తారు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి. అటువంటప్పుడు ఏది పెట్టాలి, ఏది ఎడిటింగ్లో లేపేయాలి అనేటువంటి కన్ఫ్యూజన్ క్లియర్గా ఉంది. ఒక్కొక్కరిని కంటెస్టెంట్ని చూస్ చేసినప్పుడు ఎందుకు చూస్ చేసింది వీళ్ళని అని అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు సరిగ్గా నీట్గా ఎడిటింగ్ కొంచెం టైం తీసుకుని ఆలోచించి ఏది పెట్టాలి అనేటువంటి విషయం ఆలోచించుంటే ఇంకా మంచి ఎపిసోడ్ కంటెంట్ వచ్చేది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ నాకు ఫస్ట్ 2 ఎపిసోడ్లో డౌట్ ఏమొచ్చిందంటే,
వెనకాలన్నీ అన్నీ పెట్టారుగా, ఏవో ప్రాపర్టీలు పెట్టారు, చూసిన వాళ్ళు చూసే ఉంటారు. రకరకాల ప్రాపర్టీలు పెట్టారు, దాన్ని వాడరే. పైగా ఈ ఎపిసోడ్ ఐ మీన్ ఈ టైటిల్ ఏంటి, అగ్ని పరీక్ష. పరీక్ష ఏది, అగ్ని పరీక్ష ఏది. ఇప్పుడు 3 ఎపిసోడ్స్ తర్వాత రేపటి ఎపిసోడ్ అని 4వ ఎపిసోడ్కి ప్రోమో ఉంటే కొంచెం కాస్త ఆ అగ్ని ఏదో కనిపించింది, కానీ ఈ ఫస్ట్ 3 ఎపిసోడ్లు అయితే అగ్ని కనిపించలేదు. ఆ ఫైర్ అగ్ని అని బ్రహ్మానందం గారు అంటారే, అది ఎక్కడ కనిపించినట్టు నాకే అనిపించలేదు, మనకి చూపించలేదు. చేసుంటారేమో, చేయించుంటారేమో, కానీ అది మనకి చూపించలేదు. మనకి చూపించినప్పుడు ఇంకా డౌటే కొడుతుంది కదా, ఇంకెందుకు ఆ అగ్నిలాగా ఏం లేదేంటి, ఆ ఫైర్ లేదేంటి. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కంటెస్టెంట్స్ అని పెట్టిన పరీక్ష. ప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏది? ఏదో కాసేపు వాళ్ళ గురించి మాట్లాడుకునేది పెట్టారు, ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేయడానికి పెట్టారు, ఏదో చిన్న చిన్న పనులు చేయించారు. ఇంకా బాగా చేయించుండొచ్చు, అది ఎడిటింగ్లో పెట్టి ఉండొచ్చు, లేదా పోనీ లేదా అందరికి పెట్టలేమండి అనేటువంటి పరిస్థితి ఉంటే మొత్తం ఎపిసోడ్లో పెట్టలేము. అవును, నిజం, కరెక్ట్. అట్లాంటప్పుడు ఏం చేయాలి? క్లిప్స్ అని బిగ్ బాస్ అన్సీన్ అని ముందు చేసేవాళ్ళు, అది ఇప్పుడు చేయొచ్చుగా. సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ వాళ్ళని తీసుకుని, ఆ 6 ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని ఓకే ఇందుకు సెలెక్ట్ అయ్యారు అనేటువంటి క్లిప్స్, ఒక టాస్క్, వాళ్ళని ఏదో టాస్క్ పెట్టుంటారు, ఆ టాస్క్ పెట్టుండొచ్చు కదా, ఆ టాస్క్ మాత్రం ఒక క్లిప్గా పెట్టుండొచ్చు కదా, ఎందుకు సెలెక్ట్ అయ్యారు అనేది క్లిప్స్ పెట్టుంటే బాగుండేది అని నా ఒపీనియన్. 3వ బులెటిన్కి వస్తే, వాయిస్ రేజ్ చేసుకున్న బిందు నవదీప్ ఎక్కడ అంటే, షకీబ్ అనే ఒక కంటెస్టెంట్ వచ్చారు షాద్ నగర్ నుంచి. ఆయన పాటలు పాడతాను అని అన్నారు, నేను పెయింటర్ని అన్నారు, యాంకర్ని అన్నారు, డాన్సర్ని అన్నారు, మ్యూజిక్ తెలుసు అన్నారు. కానీ డాన్సర్, నాకు సూపర్ డాన్సర్ వచ్చు అన్నారు. కానీ బిందు గారు ప్రాపర్ రైట్ టైంలో ఒకటి అన్నారు, ఏదో ఒక స్టెప్ డాన్స్ నాకు సూపర్ కష్టమైన స్టెప్ డాన్స్ అన్నారు. అతను చేస్తాను అని చెప్పాడు. అక్కడ అది తప్పు చేశాడు, నాకు తెలియదు డాన్సర్ని నేను అనుకుంటే సింపుల్ స్టెప్ చేస్తాను, అప్పుడు కూడా డాన్సరే, నీకు నాకు అన్ని స్టెప్పులు తెలుసు అనేటువంటి కాస్త ఓవర్ కట్టించాడు. ఏది చెయ్యి ఒక స్టెప్ అంటే చేయలేకపోయాడు, ఏదో గ్రౌండ్ స్టెప్ చేద్దాం అనుకున్నాడు, చేయలేకపోయాడు. అప్పటికే ఇదే నువ్వు చేయలేవు, మరి డాన్సర్ని ఎట్లా అంటున్నావు, ఇది ఫేకు అని బిందు గారు కనిపెట్టేశారు. బిందు రిజెక్టెడ్. పైగా రిజెక్ట్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, 4 సీక్రెట్స్ చెప్పు నాకు అని శ్రీముఖి గారు బిందు గారు అడిగారు. శ్రీముఖినో బిందుని అడిగితే నేను చెప్పను అని రాసుకొని కూర్చున్నాడు. ఏదో రాశాడు, కానీ అమ్మాయితో చీటింగ్ అయ్యాను అన్నారు, అమ్మాయిని చీట్ చేశాను, ఏదో అమ్మాయి గురించి ఏదో చెప్పాను, ఏమైంది అని అడిగితే శ్రీముఖి, లేదు నేను చెప్పలేను, చెప్తేనే బిగ్ బాస్లోకి ఎంట్రీ నీకు అని చెప్పాడు. లేదు నేను చెప్పలేను అని రిజెక్ట్ చేశాడు. అప్పుడు రిజెక్టే కదా. అట్లాంటప్పుడు నవదీప్ గారేమో గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ ఇవ్వటం వల్ల ఏమైంది, ఆన్ హోల్డ్లో అయ్యాడు వాడు. బిందుకి మండింది, ఇదేంటి, ఎందుకు అతనికి అనవసరం కదా ఇవ్వడం, ఫేక్ అని తెలిసిపోతుంది, మళ్ళీ ఎందుకు పాస్ చేయాలి నెక్స్ట్ దానికి అని డౌట్ వచ్చింది. మోస్ట్లీ అతను రిజెక్ట్ చేసేస్తారేమో నెక్స్ట్ రౌండ్లో, అది చూద్దాం. నెక్స్ట్ బులెటిన్ డీటెయిల్స్కి వస్తే, 4 to 5 కంటెస్ట్ని హుష్ చేసిన ఎడిటర్లు ఎంతోమంది ఉంటారు కాబట్టి అందరినీ చూపిస్తూ కూర్చోలేట్లుగా, కాబట్టి ఏదో 4-5 రప్పించేసి డామ్ డైమ్ డిష్ ఒక్కొక్క సెంటెన్స్ నువ్వు చేయలేవు అంటే వాళ్ళందరూ 4-5 రిజెక్ట్ చేశారు. దాంట్లో ఒక్కటి నచ్చింది ఏంటంటే, ఒక ఆవిడ్ని పెడకలెత్తమన్నారు. పెడకలెత్తి లేదా చెత్తబుట్ట నుంచి 4 పీసెస్ తీయండి అని చెప్పారు. డ్రైయే, వెట్ చెత్త కాదు, డ్రై చెత్త. దాంట్లో ఆవిడ ఫుల్ మేకప్ కొట్టుకుని నీట్గా రెడీ అయ్యి వచ్చింది. పాపం ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఓ మై గాడ్ కెన్ ఐ వేర్ గ్లౌస్ అంటే నో అన్న చెప్పింది శ్రీముఖి. అప్పుడు చేతోని తీయాలంటే నో ఐ కాంట్ అంటే ప్లీజ్ రిజెక్ట్, యూ మే గో అని చెప్పేశారు. ఇంకో నెక్స్ట్ బులెటిన్కి వస్తే, నాకు విచిత్రం అనిపించింది, అదేం తప్పేం కాదు. శ్రీముఖి ఏమో నవదీప్ గారి ప్లేస్లో కూర్చుంది, నవదీప్ ఏమో శ్రీముఖి ప్లేస్లో హోస్ట్ కూర్చున్నారు. కాసేపు ఆ చేంజ్ ఓవర్ ఏంటుంది, లేదు నువ్వు రిజెక్టెడ్ అని శ్రీముఖి చెప్పింది, జడ్జ్ ప్లేస్లో కూర్చుంది కాబట్టి, నవదీప్ ప్లేస్లో కూర్చుంది కాబట్టి, అది ఓకేనా కాదా అని చూసుకుంటే ఒక రకంగా ఓకే, ఒక రకంగా ఏమో తను హోస్ట్ కదా, అట్లా చేయకుండా ఉండాల్సిందేమో అని ఒక రకంగా అయితే తను బిగ్ బాస్ కంటెస్టెంట్, ఏదో నార్మల్ హోస్ట్ కాదు కానీ
బిగ్ బాస్ కంటెస్టెంటే కాబట్టి తనకి వాల్యూ ఇచ్చే ఇది ఉంటుంది కాబట్టి అది ఓకే. కానీ విచిత్రం అనిపించింది. నవదీప్ ఏమో తన ప్లేస్లో కూర్చోవటం, శ్రీముఖి ఏమో నవదీప్ ప్లేస్లో కూర్చోవటం. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి చల్తాయి. ఇక నెక్స్ట్ ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది అని బులెటిన్ ఇచ్చా. ఆ అబ్బాయి పేరు జనీత్, విజయవాడ నుంచి వచ్చాడు. చిన్న కుర్రోడు, అంతే 19 ఏళ్ల అబ్బాయి. చాలా చూశాడు లైఫ్లో, చాలా చూసుంటాడు. ఆ మెచ్యూరిటీ చాలా ఉంది అని కనిపించేసింది. వాళ్ళే జడ్జే చివరిలో అంది, బిందును శ్రీముఖిను అనుకున్నారు, బా ఈ వయసులో ఎంత మెచ్యూరిటీ అని. ఏమిటంటే తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ సింగిల్ పేరెంట్గా పెంచింది ఈ అబ్బాయిని. వాళ్ళ అమ్మకి చిన్నప్పుడే ఏదో మొహం అంతా ఏదో ఇన్సిడెంట్లో కాలిపోయినా అయినా సరే నేను సంపాదించి పెడతాను అని చెప్పి 5 దాకా, సాయంత్రం 5 దాకా పొద్దునుంచి సాయంత్రం దాకా ఒక జాబ్ చేసి ఆ తర్వాత మళ్ళీ సైడ్ కూడా వర్క్ చేస్తూ పిల్లల్ని పెంచుకుంది. ఆ అబ్బాయి చాలా డ్రీమ్స్తో వచ్చాడు. నేను మా అమ్మకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, బిగ్ బాస్ ద్వారా కొంచెం ఫేమ్ వస్తే ఏదో ఒక మా అమ్మకి వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను, దీన్ని ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చాలా ఏదో టై కట్టుకోమని చెప్పారు, కట్టుకోలేకపోయాడు. ఏదో ట్రై చేశాడు. కానీ ఆ అబ్బాయికి ఉన్న కాన్ఫిడెన్స్కి, ఆ అబ్బాయికి ఉన్న ఆ మోటివేషన్ దీనికి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. అంటే వేరే యాక్టివిటీస్ చేయించారో లేదో తెలియదు కదా మనకి. అదే చెప్పాను నేను ముందు. అది యాక్టివిటీస్ ఒకవేళ చేయించుంటే అది చూపించాలి మనకి. యాక్టివిటీస్ అని పెట్టుండాల్సింది, ఒక క్లిప్స్ లాగా. ఎట్లాగో ఉందిగా యాక్సెస్, హాట్స్టార్లోనే పెడుతున్నాం ఎట్లాగో, దాన్నే పెట్టుండాల్సింది క్లిప్స్గా చేసి. మాస్టర్ క్లాస్ అని చేశారు, కొన్ని క్లిప్స్ అని పెట్టారు. కానీ ఇటువంటి క్లిప్స్ పెట్టాలి. ఆల్రెడీ అయిన ఎపిసోడ్ నుంచి క్లిప్స్ అని పెడితే అది ఒక రకంగా ఉన్న ఒక ఒక ఏమంటారు, ఒక రెఫరెన్స్గా ఉన్న ఇది పెట్టుంటే, టాస్క్లు పెట్టుంటే బాగుండేది. కాబట్టి ఆ అబ్బాయికి పైగా ముగ్గురు ఏమన్నారంటే, నేను హోల్డ్లో పెట్టడం అన్నీ లేదు అబ్బాయి, ముగ్గురం ఒకే డెసిషన్ తీసుకోవాలంటే నువ్వు ఐదర్ యు ఆర్ ఇన్ హౌస్ ఆర్ అవుట్ ఆఫ్ ద హౌస్. అదెందుకు, అలా ఎందుకు, ఇంకో ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చుగా. ఒక్కళ్ళైనా హోల్డ్లో పెట్టి ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చుగా. పైగా ఆ తర్వాత కూడా అబ్బాయి అయ్యో అనుకున్నా, పోనీ నన్ను చూపించారు జనానికి, అదే చాలు అని ఒక 19 ఏళ్ళ అబ్బాయి. ఇంకోళ్ళు మిగతా ఎపిసోడ్ చూసుకుని ఉంటే గోల గోల చేశారు కంటెస్టెంట్లు, 2-3. మైండ్ లేదు, ఏదో ఫేమ్కి అని వచ్చి చూపించేసుకోవాలి, అది డామ్ డీమ్ డుష్ అని ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేశారు. అఫ్కోర్స్ రిజెక్ట్ అయ్యారు. కానీ ఈ అబ్బాయికి హోల్డ్లో పెట్టచ్చు కదా. ఎవరో ఒక లేడీ అబ్యూజర్కి వాడికి ఛాన్స్ ఇచ్చినప్పుడు వీడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న, అది అన్యాయంగా అనిపించింది నాకు. అఫ్కోర్స్ అదే తెలియదుగా మనకి, నాకైతే అది పక్కా అన్యాయమే. ఒకవేళ అన్యాయం కాదు అంటే వాళ్ళు పెట్టిన టెస్టులు అవన్నీ చూపించాలి. పైగా వాళ్ళకి విన్నింగ్ హార్స్ నాయన, నువ్వు ఎప్పుడైనా విన్ అవుతావు, అది ఇంకా మండింది నాకు. నువ్వు విన్నింగ్ హార్స్వి, మరి ఛాన్స్ ఇవ్వచ్చుగా మరి ఛాన్స్ ఇవ్వాలి. పేరుకి మాత్రం విన్నింగ్ హార్స్ నాయన అని ఫేక్ మోటివేషన్ ఇచ్చి పంపించారు. ఒకటి 19 ఏళ్ల వాడివి నువ్వు కూర్చో అంటే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న వచ్చింది. అదొకటి ఏదో, కానీ అది మాత్రం అన్యాయం. ఇంకో నెక్స్ట్ టెస్ట్కి వాడిని తీసుకెళ్లాల్సింది, ఆన్ హోల్డ్లో పెట్టాల్సింది అనేటువంటి విషయం. ఇంకా ఓవరాల్కి వస్తే ఇద్దరిని సెలెక్ట్ చేశారు. సో 6 సెలెక్టెడ్ అంటే ఒక ఎపిసోడ్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి పెట్టారు. 6 ఇవాళ ఎపిసోడ్లో సో 2 సెలెక్ట్ చేశారు, 6 హోల్డ్లో పెట్టారు, 2 రిజెక్ట్ చేశారు. ఆ అబ్బాయి రిజెక్షన్ మాత్రం అనవసరం బా. తర్వాత ఎపిసోడ్ చివరిలో 6 ఫస్ట్ పిలిచి సెలెక్ట్ అయిన 6 3 ఎపిసోడ్లుగా టోటల్ 6 సెలెక్ట్ అయ్యారు కదా. ఒక్కొక్క ఎపిసోడ్లో ఇద్దరిని అందరిని తెచ్చిపెట్టి ఒక సైడ్ పెట్టారు, మీరు సెలెక్టెడ్ అని. ఆ తర్వాత ఇంకో 16 మంది ఎవరైతే హోల్డ్లోనా అందరినీ మళ్ళీ పిలిపించి మీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నారు మీ 16 మంది అని చెప్పి, ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష అని చెప్పారు. ప్రోమోలో
టాస్క్లు పెట్టారు. అప్పుడు ఓకే, అగ్ని పరీక్ష లాగానే ఉంది అనిపించింది. ఇంతవరకు 3 ఎపిసోడ్లు మాత్రం అగ్ని పరీక్ష, ఆ అగ్ని ఫీలింగ్ అయితే వీళ్ళైతే తెప్పించలేకపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో రేపు పొద్దున్నే కలుద్దాం. నమస్తే.